మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా డాడీ డాడీ నిన్న కొత్త సైకిల్ ని తొక్కుకున్నానే ఇప్పుడు నేను తొక్కుకుంటా ప్లీజ్ డాడీ. అరే బంగారి కొండ దానికి ప్లీజ్ ఎందుకురా నువ్వు తొక్కుకోవడానికి నీకు సైకిల్ ఉన్నది పోయి మంచిగా తొక్కుపో. అట్లయితే ఓకే డాడీ నేను పోయి తొక్కుకుంటా. సరే ఏంటిది రామాను సైకిల్ ఇప్పుడే తొక్కుకుంటావా? మమ్మీ డాడీ తొక్కుకోమన్నాడు ఇక నేను తొక్కుకుంటా బుర్ర అనుకుంటా పోతా. తొక్కుకోవడానికే తీసుకొచ్చింది కానీ నీకు ప్రాణం ఆగుతలేదా? దానికి మనం పూజ చేయాలి కదా, పూజ చేసినాకనే నీకు సైకిల్ తొక్కుకోవడానికి ఇస్తా నేను. అయ్యో మను బంగారు కొండ నేను అసలు మర్చిపోయాను రా, సైకిల్ పూజ చేయాలి బిడ్డ. పూజ చేసినాకనే నువ్వు దాన్ని మంచి బయట తీసుకొని మంది ఒక్కో. అబ్బా డాడీ ఇక నా కొత్త సైకిల్ కి పూజ చేసినాకనే నేను తొక్కుడా, లేకుంటే నీకు ఇప్పుడే తొక్కుకుపోరా అని చెప్తాడు అనుకున్నావా? డాడీ కూడా డాడీ ఏదో మర్చిపోయి తొక్కుపోరా అని అన్నాడు. అది కూడా బండి లెక్కనే కదరా మనం గన్ని డబ్బులు పెట్టి కొన్నప్పుడు దాన్ని ఎంత మంచిగా పూజ చేసి మంచిగా దండం పెట్టుకొని అప్పుడు తొక్కాలి. ఇప్పుడే తొక్కుతారు ఎవరన్నా? అరే మను మా అమ్మ నిజమే, అదేమన్నా వట్టి సైకిల్ కాదు కదా, ఛార్జింగ్ సైకిల్. అది ఒక బండి కొనుక్కున్నట్టే కాబట్టి పూజ చేయాలి కంపల్సరీ. సరేనే డాడీ ఇక పూజ చేసుడే అంటారు కదా, ఇక నా కొత్త సైకిల్ కి పూజ చేద్దాం. తర్వాత నేను మంచిగా సంబరపడ్డ కాడికి కానీ నువ్వు పోయి పూలు ఉన్న పూజకు కావాల్సిన సామాను కొనుక్కొని రా. నువ్వు పోయి మీ ఫ్రెండ్స్ కి చెప్పి రాపో తొందరగా పూజ కాడికి రెడీగా అమ్మని. సరే మమ్మీ నా తాళాలు అక్కడ పెట్టు. సరే నేను ఆ లోపు ఇంట్లో పని చేసి తొందర నీకు నీళ్లు పెడతా, తొందర చెప్పిరా. సరే ఓకే మన వాళ్ళని తొందర రమ్మాను. అగో ఇంకా అక్కడ కూర్చొనే ఉంటానవా? ఎక్కడ కూర్చుంటే అక్కడ చెదలు పట్టేదాకా లేసు లేదా? తొందర లేచి మొహం కడుక్కొని పోయి పూలున్న సామాన్ తీసుకురావా? తీసుకొస్తాపా, స్నానం చేసిపోయి తొందర తీసుకొస్తా. అరే మను ఇక్కడనే బయట ఉన్నా, ఇటుదా. ఇక్కడనే ఉన్నావా సాయన్న? నీకోసం నేను ఇంట్లోకి పోతానా. ఎందుకురా ఏం పని? సాయన్న తొందర నువ్వు స్నానం చేసి తయారయ్యి మా ఇంటికి రా సాయన్న, గుడికి పోదాం. ఇయ్యాల గుడికి ఎందుకురా మను? మనం నిన్న సైకిల్ కొనుక్కరాలేదా సాయన్న? నా కొత్త సైకిల్ కి పూజ చేయించాలి సాయన్న. ఓహో పూజ నారా అత్తగాని నీకు చిన్న సైకిల్ పెద్ద సైకిల్ రెండు ఉన్నాయి కదరా, మళ్ళీ గిన్ని పైసలు పెట్టి అంత పెద్ద సైకిల్ ఎందుకు కొన్నావురా? అవసరమారా నీకు మను? సాయన్న నీకు డబ్బా సెల్ ఉంది, ఇంకా టచ్ సెల్ ఉంది, మళ్ళా ఇంత పెద్ద ఫోన్ ఎందుకు కొన్నావు సాయన్న? ఏ కాలం అప్పుడు అదేరా, అప్పుడు డబ్బా సెల్ వచ్చింది వాడినా, కొంచెం చిన్న టచ్ సెల్ వచ్చింది వాడినా, ఇప్పుడు మళ్ళీ పెద్ద టచ్ సెల్ వచ్చింది అందుకే ఇది కొన్నారా. నువ్వెళ్ళి చేసినావు నేను తట్లే చేసిన సాయన్న. అప్పుడు నేను చిన్న ఉన్నా కాబట్టి చిన్న సైకిల్ కొనుక్కున్నా, కొంచెం పెద్ద అయినాక పెద్ద సైకిల్ కొనుక్కున్నా, ఇప్పుడు ఛార్జింగ్ సైకిల్ వచ్చింది కాబట్టి నేను ఛార్జింగ్ సైకిల్ కొన్నా. అబ్బో మనుగా నీతో పెట్టుకోవద్దురా, నాది నాకే తిప్పి కొట్టినావు కదరా. నువ్వు తొందర పోయి స్నానం చేసి రెడీగా పో సాయన్న, తొందర పూజ కోవాలి. సరే గాని అత్తగాని నాకైతే 2 సీట్లు ఎక్కువ ఇవ్వాలి మరి మనగా. సరే సాయన్న ఇస్తా. సరే. అరే అరే అది నా ఫోన్ రా, నువ్వు పట్టుకోపోతాను ఏందిరా? అయ్యో మర్చిపోయానా. సరే చెప్పురా మన ఏంటిది? నువ్వు తొందర రెడీగా. రెడీగా అమ్మంటున్నావు అని రెడీ అయ్యి ఎటుపోవుడురా? విష్టానా నేను కొత్త సైకిల్ కొన్నా కదా, మనము ఆ సైకిల్ కి పూజ చేయించా గుడికోవాలి. అవునారా? కొత్త సైకిల్ కొన్నావా? నీకు ఇప్పుడే 2 సైకిల్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకురా? విష్టానా అది వట్టి తొక్కే సైకిల్ కాదు విష్టానా, అది ఛార్జింగ్ సైకిల్. బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టుకొని ఇట్లా రేసిగితే జుర్రాని వెళ్ళిపోవుడే, అందుకే కొన్నా కొత్త వచ్చినాయని. అవునారా? అమ్మా ఛార్జింగ్ సైకిల్ కొన్నావా? అవును విష్టానా ఛార్జింగ్ సైకిలే. అబ్బా మను నువ్వు గ్రేట్ రా, మన ఊర్లో ఇంతవరకు ఒక్కరు కూడా ఛార్జింగ్ సైకిల్ కొనలే, ఫస్ట్ నువ్వే కొన్నావు. అవును విష్టానా ఫస్ట్ నేనే కొన్నా,
సరేరా మనం నేను తొందర రెడీ అయ్యేస్తా ఆ ఛార్జింగ్ సైకిల్ తొందర చూడాలని ఉంది. సరే విష్ణన్న నువ్వు తొందర వచ్చేసేయ్, నేను రింకు అని దగ్గరకు పోతానా. సరేరా. అగో అరే రింకుగా నువ్వు ఎటు పోతున్నావురా? మీ ఇంటికి వేస్తానమ్మా నాన్న, నీ దగ్గరికి. అరే మరి నువ్వు తొందర స్నానం చేసి మా ఇంటికి రారా. ఎందుకు మా నాన్న, నేను ఆల్రెడీ స్నానం చేసిన. అరే రింకుగా నేను కొత్తది ఛార్జింగ్ సైకిల్ కొన్నారా, దానికి పూజ ఉంది, మనము గుడికాడికి పోవాలి. అవునవునన్న, నువ్వు కొత్త ఛార్జింగ్ సైకిల్ కొన్నావా? ఆపురా డాన్స్, నేను కొన్నాని నువ్వు స్నానం చేసే ఉన్నావు కదా, ఇక మా ఇంటికి పోదాందా. సరే పోదాం బామ్మనన్న. దా దా పోదాం దా. 1 hour later. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పూజకు కావాల్సిన సామాన్ మొత్తం అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మేమైతే ఇక గుడికి పూజకి వెళ్తున్నాం. అక్కడ అయ్యగారు ఉంటాడు, అయ్యగారితో మను సైకిల్కి అయితే పూజ చేస్తాం. మను డ్రెస్ కొత్త సైకిల్, ఛార్జింగ్ సైకిల్. అయితే ఇప్పుడు ఇక్కడ విష్ణు ఇవి డప్పులు ఎందుకు పట్టుకున్నాడు, అక్కడ రింక్ ఎందుకు పట్టుకున్నాడు అంటే, ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి వరకు అయితే ఇలా బ్యాండ్ కొట్టుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మా ఊళ్ళోనే మనుది ఛార్జింగ్ సైకిల్ ఫస్ట్, అందుకే కొంత వెరైటీగా వెళ్ళాలని ఆలోచన చేశాము. అందుకే మేమైతే ఇప్పుడు వెరైటీగా వెళ్తున్నాము. అంతేనా మనం? తర్వాత ఇంకా అయ్యో బాంబులు కూడా పెట్టేస్తాము అక్కడ, స్విచ్ బుడ్డి అండ్ ఇవి పెట్టేస్తాం, స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా క్రేజీగా ఉంటుంది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. ఓకేనా? మనం వెళ్ళిపోదామా? ఓకే పదండి, కొట్టండి. మనం ఫస్ట్ మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలు పూజకు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ తింటామా? ఇంకా సాయికి ఎప్పటికీ తినుడే, బాగా అట్లా చేస్తాడు విష్ణు. తర్వాత మనం పూజకు వచ్చిన తర్వాత నీళ్లు టైర్లకు చల్లి బొట్లు పెట్టేద్దాం. ఓకేనా? మనం చూడండి కొబ్బరికాయలు 2 తీసి పట్టుకో. మా అమ్మ ఒకటి పట్టుకున్నది, నువ్వు ఒకటి ఇంకొకటి పట్టుకో. ఫస్ట్ వెంకటేశ్వర దేవుని కాడని అయితే కొట్టేద్దాం కొబ్బరికాయనైతే. అయ్యగారు రండి. మనకి కొత్త సైకిల్ కొన్నాం, పూజ చేయాలి మీరు. ఓకే ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడైతే మేము ఇగో వెంకటేశ్వర స్వామి కొను ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పూజ చేయండి. ఓకే ఇట్రా మనం. अर्चत प्रार्चत प्रिय मेधासोर्चत अर्चनं पुत्रकाः उतपुरन्नो दुष्मार्चत రింకో విష్ణు రాండి. కొత్త సైకిల్ కొన్నాము మనం. స్కూల్కి దాని మీద నెల స్కూల్కి రాను కానీ ఇక్కడ ఇంటి దగ్గరికి దాని మీద వెళ్తాడు మెల్లగా మరి.
अलवेल पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी नमो नमः। श्री गोविंद 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 श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य गोत्रोद्भवस्य अश्विनी गोत्रोद्भवस्य रविंद्र नामदेशः धर्मवती नामदेशः लक्ष्मी सौभाग्यवती रजिता नामदेशः अस्य पुत्रिकस्य लक्ष्मी चरित नाम्ना अस्य पुत्रस्य मणिदीप नामदेशः मनोवाञ्छा सिद्धिरस्तु। श्री वेंकटेश्वर स्वामी अनुग्रह फलसिद्धिरस्तु। मनोहिंची जातवे लोकामश्वंति श्रीकृत अभिप्रपन्न आधिश्याम परिपालया మనకోట ఇంకా మొత్తం ఇప్పుడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయన్ గుడి కాడికైతే మేమైతే వచ్చాము. చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేశాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అక్కడ గుడికి వెళ్ళి అక్కడ పూలు తీసుకొని మన సైకిల్ పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేదా? వచ్చామని చూసినట్టుంది మాలో మన సైకిల్ పూజలు వెళ్తా ఒక నిమిషం ఓకే అమ్మ, మేమైతే ఇప్పుడైతే సైకిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక పూజ అయితే స్టార్ట్ అవుతుంది. श्रीपराशर भट्टार्य श्रीरंगेश पुरोहित श्रीवंशांकसुत श्रीमान श्रीयसे मेस्तु भूयसे सप्त प्राकार मध्ये सरसिजं कुलोद्भासमाने विमाने। అమ్మ, నేను గంధం పెట్టిన దగ్గర మీరు పసుపు కుంకుమ పెట్టండి, మంచిగా అలంకరించండి. మదన నారాయణ హరే మురారే గోవిందే శ్యామి. పవర్గం పశ్యే గంటాం పునరతి పురీం శ్రీమతీం రంగదాంనః రజాతు పీతామృతమూర్ఛిత. धनुष्यत्रोरवकामं कृणोति धन्वनाः सर्वाः प्रदिशो जयेमा. మీరే పెట్టుకోండి, మనం తీసుకో. తైలకు 5 బొట్లు పెట్టండి. పెట్టమయ్య గారు. మమ్మీ, నేను నీళ్ళు చల్లుతా, నువ్వు బొట్లు పెట్టుకరా. సరే నాన్న, సరే.
మనస్ఫూర్తిగా మన వెంకటేశ్వర స్వామిని, మీ ఇష్టదేవుని, మీ యొక్క కులదేవుని నమస్కారం చేసుకోండి మనసులో. ఓకే. హరి ఓం దేవీం వాచమజనగంధదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానమంత్రేషమోర్గంగుహానాదినురవాగస్మానుభస్వష్టతగతో అయం మహోత్తస్ముహూర్తో అస్తు. आयनेते परायनेते दुर्वारोहन्त विष्पनी अदोक्षपुण्डरीकानि समुद्रस्य गृह इमे श्रीगन्धान् हरिद्राचूर्ण कुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि. पुष्पैः पूजयामि. ओं सुमुखाय नमः, ओं एकदन्ताय नमः, ओं कपिलाय नमः, ओं गजकर्णिकाय नमः, ओं लंबोदराय नमः, ओं विकटाय नमः, ओं विघ्नराजाय नमः. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मुक्षोर्मुक्षीयमाङ्घ्रतात्. ॐ त्र्यम्बकाय नमः. ఓకే. మను నువ్వు కూడా చెప్పిన మంత్రం అను మంచిగా. ఉగ్రం వీడం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నరసింహం. गन्धद्वारा अंधुरादर्शा नित्यप्रष्टाङ्गरीशिनी ईश्वरीकं सर्वभूतानां तामिहोपक्वगे श्रियम्. పట్టుకోండి మనం ఇట్లా వనమాలి ఇట్లా వేయండి. ఓకే. वनमाली गणेशांगे शंके चिक्रीचनंदकी श्रीमान नारायणो विष्णुर्वासुदेवो अभिरक्षतु. ओम श्री वासुदेवाय नमः. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्नमाम्यहं. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव नमस्कारं చేసుకో. మీకు ఇష్టదేవునికి మన వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి శ్రీరామ్ జై వినాయక. నీళ్ళు ఇక్కడ ఇల్లు ఓకే. నమో నారాయణ. ఓకే. మెల్లగా పక్క నుంచి వేయండి.
చెప్తాను. ఒక 11 రోజుల వరకు ఆ సైకిల్ ఎవరికి చెప్పు. అంతే. మనం ఇక తొక్కేసాయి. సరేనే ఎందుకని ఎక్కురాని మమ్మీ ఇద్దా డాడీ నాకు సైకిల్ కొనిచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకేరా ఇక కొండ మంచిగా దొక్కాలి. ఆన్ చేయి. ఓకే 1 2 మనం ఏ పని చేసినా ముందు భగవన్ నామ స్మరణ చేస్తాం కదా. మంచిగా మొక్కుకో. దేవుణ్ణి మంచిగా దొక్కాలి, మంచిగా ఉండాలి. జై శ్రీరామ్. మంచిగా రిపేర్ కావద్దు. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అనుకుంటూ ఈ బండి ఎప్పుడు ఎక్కినా మంచిదే. జై శ్రీరామ్ అని శ్రీరామనాలు జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. ఆన్ చేయి. ఓకే రైట్ అయ్యగారు జై శ్రీరామ్ తగ్గు. పోనీ. వెళ్ళావు స్లోగా స్లోగా. చేపల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య మంచిగా ఇట్లా వాళ్ళు జాబు. ఓకే అందరి నోరు తీపి చేయాలి. అవునవును స్వీటే సోన్ పాపడ్. ఈ రోజులా హ్యాపీగా ఉండు. మనం మంచిగా చదువుకో. మంచిగా పెళ్లి. ఓకే రింకు తీసుకో. సాయి తొందర పెళ్లి కానీ మంచిగా దీవించండి, పెళ్లి తొందర కావాలని. విష్ణు నువ్వు అయిపోయినాక తినేవు. ఓకే ఎట్లుంది స్వీటు? తీయగుంటా అని తెచ్చినాం. విష్ణు ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మర్చిపోయినావు నువ్వు బాంబులు పెట్టాలి. స్విచ్ బుట్టీస్ ఉన్నా బాంబులు ముట్టిద్దాం. ఓకేనా? ఓకే రైట్ రైట్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్విచ్ బుట్టీస్ అయితే ముట్టిస్తున్నాం. ఓకే ఇప్పుడైతే 2 అయితే ముట్టిస్తున్నాం. నేనే ముందు సాయిదే ముందు సాయి. ఓకే చెప్పలు కొట్టండి. రింగు ఇట్రా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏది అది ఇప్పుడైతే 10,000 వాళ్ళు అయితే ముట్టిస్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే ఇట్రా అమ్మా ఇంకొంచెం ఇట్రా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయి అయితే ముట్టిస్తున్నాడు. ముట్టించేసేయి తొందర ఇటు వచ్చేసేయి సాయి. మొత్తం మీనైతే మన పూజనైతే అయిపోయింది, సైకిల్ పూజ. ఇప్పుడైతే ఇక మేము ఇంటికైతే వెళ్తున్నాం. ఓకే మనం మంచిగా సైకిల్ రిపేర్ కాకుండా అడ్డం పడకుండా మంచిగా దొక్కోవాలి, అంటే పోనీయాలి. ఇది ఛార్జింగ్ కాబట్టి. ఓకే వెళ్ళిపోయా రైట్. రాండి రింకుదా.